అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన, అక్రమాలపైన, రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు 44 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నా, దాదాపు 43 సంవత్సరాలు దాటింది. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా అటు మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీని. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్. అది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం, వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం, అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఇవాళ 1 కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి, నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకోవడం, వాటినే ప్రభుత్వంలో కూడా పెట్టి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇవాళ జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం. దానిలో భాగంగా రేపు 27, 28, 29లో కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహానాడులో ఏదైతే ఇవాళ మేము గ్రామాల్లో వచ్చినటువంటి తీర్మానాలు, జిల్లాలో ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుని ఆమోదించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గం కూడా మినీ మహానాడు కండక్ట్ చేసుకుంటాం. 21వ తారీఖు మచిలీపట్నంలో గోల్డ్ కన్వెన్షన్ దగ్గర మచిలీపట్నం నియోజకవర్గ మినీ మహానాడుని నిర్వహించుకుంటున్నాం. అలాగే 23వ తారీఖున జిల్లా మహానాడు మచిలీపట్నంలోనే సత్య కన్వెన్షన్ సెంటర్లో బైపాస్ రోడ్, కొత్త బైపాస్ రోడ్ దగ్గర 7 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా పార్లమెంటుకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల మినీ మహానాడు ఆ ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ శిక్షణా తరగతులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. మొన్న విశాఖపట్నం సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా లీడర్షిప్కి ఎలా నడవాలి, ఎలా ముందుకెళ్ళాలి, గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి, అధికారులతో ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే జరుగుతున్నటువంటి విధానం. ఇవాళ చూసాం, ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు. ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలు దోచేస్తున్నాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ.
అనేక మంది మీద కేసులు, మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి. చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాన్ని ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పటికి కూడా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ. జగన్ రెడ్డి నా సోదరుడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని రానివ్వనన్నాడు. హైదరాబాద్ వచ్చి అతి దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి అన్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఏమయ్యాడు ఇవాళ కేసులు పెట్టుకున్నాం, దాడి చేయటానికి వచ్చినా కూడా ఎదిరించి నిలబడ్డాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంతవరకు ఎక్కడ కూడా కనీ ఎరగనటువంటి స్కామ్ ఇది. ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడీ, ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు. అంటే ప్రజల ఆరోగ్యం మీకు అవసరంలా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా దోచుకున్నారు. అవి బంగారంగా మార్చుకోవడానికి అవినీతి సొమ్మును వాడుకున్నారు. దేశ విదేశాల్లో హవాలా ద్వారా ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించుకున్నారు. ఏమవుతారు రేపు? ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సిగ్గులేనటువంటి వ్యక్తులు. ప్రజలు ఇవాళ మీకు అతి దారుణంగా మిమ్మల్ని ఓడగొట్టినా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారు అధికారులను బెదిరించాలని చూస్తూ ఉన్నారు. చేసిన పాపం వెంటాడద్దు తప్ప వదిలిపెట్టదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములు అయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేసాం. ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరు ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి వాగుడు అవుతూ ఉన్నారు. తెలుసుకోండి, మీరేం మాట్లాడారో తెలుసుకోండి. గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడౌన్లో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు.